కుక్క తోక ఎప్పుడు వంకరే అన్నట్లు ఉంది రష్యా ఉక్రెయిన్ తీరు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదు. మూడేళ్లుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నా, మరోవైపు మంత్రాలు జరుగుతున్నా మళ్లీ వార్ మొదలుపెట్టారు ఆ ప్రబుద్ధులు. ఈ ఘటనలో పుతిన్ అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ పుతిన్పై దాడి చేసింది ఎవరు? మళ్లీ యుద్ధం ఎందుకు మొదలైంది? దీనిపై అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు? రష్యా అధ్యక్షుడు పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి. ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల కోసం అమెరికా మధ్యవర్తిత్వం. పరస్పరం ఖైదీలను మార్పిడి చేసుకున్న కీవ్, మాస్కోలు. రష్యా వైమానిక దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం. ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతుంటే బదులుగా ఉక్రెయిన్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టార్గెట్ గా డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలిసింది. ఈ దాడి నుంచి పుతిన్ త్రుటిలో తప్పించుకున్నారని రష్యా మిలిటరీ కమాండర్ చెప్పారు. కుర్స్క్లో దాడి జరగ్గా 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసింది. అయితే అదే తేదీన పుతిన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆయన హెలికాప్టర్ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు లేదా నష్టం జరగలేదు. రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ అంతరాయం లేకుండా కొనసాగింది. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని రష్యా తెలిపింది. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు కౌంటర్గా రష్యా ఉక్రెయిన్పై ప్రతిదాడికి దిగింది. రాజధాని కీవ్ నగరంతో పాటు పలుచోట్ల డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. 80 నివాస భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. దాదాపు 27 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇరాన్ రూపొందించిన షాహిద్ డ్రోన్లను ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించింది. రష్యా దాడులకు భయపడి వందలాది ఉక్రెయిన్ పౌరులు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లకు వెళ్లి తలదాచుకున్నారు. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడే నిద్రించారు. 2022 ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఈ స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఇదే మొదటిసారి. 367 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి చేసింది. రష్యా మొత్తంగా 69 మిస్సైల్స్, 298 డ్రోన్లు వాడిందని ఉక్రెయిన్ వెల్లడించింది. సాధారణ నగరాలపై శత్రుదేశం కనికరం లేకుండా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. అయితే రష్యా దాడులపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని, ఇది పుతిన్ను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లోగ్ రష్యా దాడుల్ని తీవ్రంగా ఖండించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపేస్తానంటూ ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. హామీ ఇచ్చినట్టుగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా శాంతి చర్చలు సాగుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా భారీ వైమానిక దాడికి తెగబడింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పుతిన్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని, ఉక్రెయిన్ ఆక్రమిస్తే రష్యా పతనమైపోతుందని హెచ్చరించారు. శాంతి చర్చల సమయంలో రష్యా వైఖరిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అతడు మాట్లాడే విధానమే సమస్యలకు కారణమవుతోందని, అది తనకు నచ్చడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం మొదలయ్యే అవకాశమే లేదని ఎన్నిసార్లు చెప్పానో. ఇది జెలెన్స్కీ, పుతిన్, బైడెన్ల యుద్ధం, ట్రంప్ది కాదు. తాను చేసే పని ఈ పెద్ద ప్రమాదాన్ని ఆపడమేనని స్పష్టం చేశారు. అసమర్థత, ద్వేషం వల్ల ఇది జరిగిందని తాను చెప్పింది నిజమని పేర్కొన్నారు. జెలెన్స్కీ మాట్లాడుతున్న తీరు సరిగ్గా లేదని విమర్శించారు. ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించాలనుకుంటే అది రష్యా పతనానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. రష్యా దాడుల నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. గతంలో పుతిన్ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవల జరుపుతోన్న శాంతి చర్చల్లో కీవ్తో మాస్కో అనుసరిస్తున్న వైఖరిపై ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య వందల సంఖ్యలో ఖైదీల పరస్పర మార్పిడి జరిగిన తర్వాత మాస్కో మళ్లీ తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 2 చిన్నారులు, యువకుడు సహా పలు ప్రాంతాల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా నాయకత్వంపై గట్టి ఒత్తిడి లేకుండా ఈ మానవహననం ఆగదని రష్యా చర్యలపై జెలెన్స్కీ అన్నారు.
కాగా డ్రోన్ల దాడి సమయంలో తమ వైమానిక రక్షణ దళాలు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కంబాట్ విన్యాసాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రెసిడెంట్ హెలికాప్టర్ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. శత్రు డ్రోన్లను తిప్పికొట్టామని, ఏరియల్ టార్గెట్లను పేల్చివేసినట్లు దాస్కిన్ తెలిపారు. సుమారు 764 ఉక్రెయిన్ డ్రోన్లను నెలకొల్చినట్లు రష్యా పేర్కొన్నది. వందల సంఖ్యలో మానవరహిత వైమానిక వాహనాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, EU దేశాల సహకారంతో రష్యాపై దాడులకు ఉక్రెయిన్ తెగిస్తున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రయోగించిన 110 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. 12 ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులు చేసినట్లు తెలిపింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు కాగా ఇప్పటి వరకు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. గత 3 రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం 1000 మంది ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చల్లో ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కాగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగంలోకి తొలిసారిగా విదేశీ సైనిక దాడి జరిగిన సందర్భంగా ఉక్రెయిన్ ఆగస్టు 2024లో కుర్స్క్ ఒబ్లాస్ట్లోకి సరిహద్దు చొరబాటును ప్రారంభించింది. అప్పటి నుండి ఉక్రెయినియన్ దళాలు ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలపై పట్టును కొనసాగించాయి. అయితే మార్చి 25న రష్యా ఉత్తర కొరియా దళాల సహాయంతో పెద్ద ఎత్తున ఎదురుదాడిని ప్రారంభించి వారిని వెనక్కి తరిమికొట్టింది. అయితే ఈ సంఘటన ఉక్రెయినియన్ డ్రోన్ సామర్థ్యాల గురించి ఆందోళనల్ని రేకెత్తించింది. ఈ దాడి హత్యాయత్నమా లేదా కీవ్ చేసిన విస్తృత మానసిక చర్య అని రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.